హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మన తెలుగు మీడియా. నేను మీ ఆది. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ యాక్టర్ అండ్ వినోద్ ఫిలిం అకాడమీ ఫౌండర్ అయినటువంటి వినోద్ నువ్వులా గారు ఉన్నారు. సో ఆయనతో చర్చించి ఆయన సినిమాల గురించి అలాగే ఆయన ఫిలిం అకాడమీ గురించి ఆయన మాటలో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అలాగే యాక్టర్గా మారడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి యాక్టర్గా మారడానికి ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ అండి. అంటే మా ఫాదర్, బాబాయ్, మామయ్య అందరూ యాక్టర్స్, థియేటర్ ఆర్టిస్టులు వాళ్ళు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత మా ఊళ్ళో పరిషత్ నాటకాలు అవి ఆడేవాళ్ళు. వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. మీ మొదటి సినిమా లక్ష్మి. Yes. సో ఆ మూవీలో అవకాశం ఎలా దొరికింది? లక్ష్మి మూవీలో అవకాశం అంటే ఇట్లాగే ఆ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కలవటం అట్లా చేస్తే ఫోటోగ్రాఫీ ఇవ్వమన్నారు. ఓకే. ఫోటోగ్రాఫీ ఇచ్చినందుకు వాళ్ళు సడన్గా ఫోన్ చేసి పిలిచారు. వెళ్ళాం, చేసాం, అయిపోయింది. మీరు ఇప్పటివరకు చాలా రోల్స్ చేశారు. ఏ రోల్ మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేసింది? బాగా నచ్చిన రోల్ మీకు? నచ్చిన రోల్స్ అంటే చాలా చేశాను. రీసెంట్గా వచ్చిన టక్ జగదీష్ బాగానే అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఆచార్యాల మూవీ క్యారెక్టర్ చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే మెగాస్టార్ గారి కాంబినేషన్లో 30 days వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆయన పక్కనే ఇలా అది ఒకటి చాలా హ్యాపీ. ఐఐటి కృష్ణమూర్తి క్యారెక్టర్ ఒకటి చాలా బాగుంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి, చాలా చేస్తాం. ఆచార్య మూవీలో యాక్ట్ చేశారు చిరంజీవి గారితో, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అదంటే ఒక మెగాస్టార్ గారి సినిమా చూడటానికే చొక్కాలు దించుకునే పరిస్థితి. అట్లాంటిది ఆయన పక్కన ఆయనతో పాటు ఒక 1 month ట్రావెల్ అవుతూ యాక్టింగ్ చేసే అదృష్టం ఆయన పక్కన చేయటం అంటే అది ఆయనతో డైలాగ్ చెప్పటం ఇవన్నీ ఇది నిజమా మాయా అన్నట్లుగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. ఆచార్య మూవీలో మీ రోల్ ఏంటి? ఆచార్య మూవీలో నా రోల్ నక్సలైట్ క్యారెక్టర్ చేశాను చిరంజీవి గారితో పాటు. ఆయన నక్సలైట్ లీడర్, నేను ఆయన పక్కన క్యారెక్టర్. మూవీ ఎలా ఉండబోతుంది సార్? మూవీ అద్భుతం, అన్నిట్లో డౌట్ ఏముంది. ఇంకా రిలీజ్ అవబోతుంది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి. అంటే ప్రేక్షకులు అయితే ఫుల్ మీల్స్ పెడతారని అందులో నో డౌట్. కొరటాల శివ గారి మూవీస్ అంటే ఇక ఇంతవరకు ఓటమిరగని ధీరుడు ఆయన. ఇది ఆయన 5th మూవీ. అలాగే ఇక మెగాస్టార్ గారు, రామ్ చరణ్ గారు ఉన్న తర్వాత ఇక చెప్పేదేముంది. ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి పండగ. సార్, మీరు ఒక సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమా స్క్రీన్ పైన చూసేసరికి అక్కడ మీరు రోల్ లేకపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే అసలు లేకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే మనం ఏదో ఇంత ఉంది రోలు అని మనం అనుకుంటే అది ఇంత కనపడుతుంది ఒక్కోసారి. అంటే సందర్భంలో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అంతేగాని దానికి ఏమి పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఫ్యూచర్లో ఇలాంటి రోల్స్ చేయాలి అని ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్లో ఇలాంటి రోల్స్ అలాంటి రోల్స్ అని ఏం లేదండి. చాలా రోల్స్ చేశాను, ఇప్పటికే చాలా రోల్స్ చేశాను. అలాగే నేను టీవీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశాను. TV5, NTV, TV9 వీటన్నిటిలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నా. వాటిలో రకరకాల క్యారెక్టర్లు వేస్తున్నాను నేను. దాంతో ఏంటంటే చాలా వరకు అన్ని క్యారెక్టర్లు కవర్ చేసినట్లే. కానీ ఒక్కొక్కటైతే మాత్రం ఉంటుంది కోరిక, దశావతారంలో కమలాసన్ గారి లాగా ఒకే సినిమాలో 10 క్యారెక్టర్లు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆశ అయితే ఉంది. అది చూడాలి. సో యాక్టర్గా ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న మీకు ఈ ఫిలిం అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ ఫిల్మ్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఒకటి మెయిన్ రీజన్ వచ్చేసి షూటింగ్స్ అవి ఆగిపోవడం. మనకి తెలిసిన వర్క్ యాక్టింగ్ నేర్పించి మనలాగే ఒక 10 మందిని తయారు చేసి మనం వాళ్ళకి సపోర్ట్గా ఉంటే కనుక వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే ఇప్పుడు వరకు నియర్ అబౌట్ ఒక 150-170 స్టూడెంట్స్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఫిలిం అకాడమీ ఏర్పాటు చేసే సమయంలో ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే ఇంకా ఏముంటాయండి, ఎకనామికల్గా సపోర్ట్ కావాలి. చూడటానికి ఇలా ఉంటుంది కానీ చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ విధంగా కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం,
దాని ద్వారా మనం ముందుకెళ్ళగలిగాం. అదేవిధంగా ఇంకా పెద్ద స్ట్రగుల్స్ అంటే ఏమి ఉండవు, కానీ కాకపోతే ఈ నేర్చుకునే క్రమంలో నేర్చుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానమే కొంచెం కొంతమందిది ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇబ్బందికరంగా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే యాక్టింగ్ పెద్ద నేర్చుకోవాలా, యాక్టింగ్ నేను చాలా యాక్టింగ్ చేస్తున్నా కదా విడిగా, కెమెరా ముందు కూడా యాక్టింగ్ ఈజీగా చేయొచ్చు అన్న ఫీలింగ్లో ఉంటారు. సరే ఏదైనా చేయండి అని అంటే కెమెరా పెడితే చేస్తాం సార్, అవకాశం ఏంటి కెమెరా పెట్టండి అప్పుడు చేస్తూ ఉంటారు. సరే కెమెరా పెట్టి అవకాశం ఇచ్చిన తర్వాత చేయకపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ కదా. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ అయితే ఇక్కడ జరుగుతుంది కదా, అది చాలామంది స్టూడెంట్స్కి తెలియక ఇబ్బంది పడతారు. ప్లస్ ఇంకొకటి ఏమనుకుంటారంటే యాక్టింగ్ నేర్చుకోగానే మాకు కుప్పలు తెప్పలుగా వచ్చే అవకాశాలు వచ్చి మీద పడతాయేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. యాక్టింగ్ నేర్చుకోగానే కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చి మీద పడే పరిస్థితులు ఏమి ఉండవండి. అవకాశాలు చాలా చూపిస్తుంటాం మేము. ప్రతిరోజు ఒకటో రెండో ఆపర్చునిటీస్ చూపిస్తూనే ఉంటాం మా స్టూడెంట్స్కి. సినిమాలు, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా ఏవేవో ఉంటానే ఉంటాయి. కొంతమంది మాత్రం బాగా చేసుకుంటున్నారు, కొంతమంది మాత్రం ఏంటంటే మాకు డైరెక్ట్గా మమ్మల్ని మెయిన్ హీరోగా పెట్టి తీయలేదేంది, మమ్మల్ని హీరోయిన్గా పెట్టి చేయలేదేంది అన్న ఫీలింగ్లో ఉంటారు. ఎవ్వరు కూడా డైరెక్ట్గా హీరోలు హీరోయిన్లు అయ్యే పరిస్థితులు ప్రజెంట్ చాలా కష్టం. చిన్న నేనేమంటానంటే ఒకేసారి మీరు ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చారు, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ఫ్లోర్కి వచ్చారా లేదా డైరెక్ట్ 4th ఫ్లోర్కి ఏమైనా జంప్ చేశారా? లేదు కదా. స్టెప్ బై స్టెప్ ఎక్కి రండి, రిస్క్ లేకుండా ఉంటుంది. డైరెక్ట్గా నువ్వు 4th ఫ్లోర్కి రావాలంటే ఒక లిఫ్ట్ ఉండాలి, ఇది ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా 4th ఫ్లోర్కి వచ్చేయచ్చు. ఆ లిఫ్ట్ అనేది ఎక్స్పెన్సివ్ కదా. ఎవరు ఇస్తారు ఆ లిఫ్ట్? మీ పేరెంట్స్ అన్నా ఇవ్వాలి, నేను నమ్మిన వాళ్ళైనా ఇవ్వాలి. నువ్వు వాళ్ళకి నమ్మకం ఎలా కలిగించాలి? నీ టాలెంట్తో కలిగించాలి. ఈ టాలెంట్ అది ఏమీ లేకుండా ఊరికే వచ్చేసి నాకు లిఫ్ట్ లేదంటే ఎందుకు ఇస్తారు? ఎవరు ఇస్తారు? అది తెలుసుకోమని చెప్తాను స్టూడెంట్స్కి. చాలామంది అర్థం చేసుకుంటారు, కొంతమంది మాత్రం ఇంకా నాకేం రాలేదు అన్న ఫీలింగ్ కొంతమంది అట్లా ఉంటారు. అట్లా ఉండొద్దు అంటాను నేను. మీ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్కి 100% అవకాశాలు అసలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? 100% అవకాశాలు అంటేనండి, నేను 16 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. నాకంటూ తెలిసిన డైరెక్టర్లు, మేనేజర్స్, కాస్టింగ్ డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు తెలిసిన సర్కిల్లో వాళ్ళు చేసే సినిమాల గురించి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి రెగ్యులర్గా నన్ను అప్రోచ్ అవుతూనే ఉంటారు. ఎందుకు నన్ను అప్రోచ్ అవుతారు అంటే, నేను మంచి ఆర్టిస్ట్నే, నేను తయారు చేసేవాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. మనం కనుక షూటింగ్లో వాళ్ళని తీసుకుంటే టైం టేకింగ్ లేకుండా హ్యాపీగా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చేదానికి, నేర్చుకొని వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళతో సినిమా చేస్తాం అని అంటారు కదా. కొత్త వాళ్ళతో సినిమా చేస్తామంటే అసలు ABCDలు కూడా తెలియని వాళ్ళతో చేస్తామని కాదు. సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుని వచ్చిన వాళ్ళతో సినిమాలు చేయడానికి రెడీగా ఉంటారు ఎవరైనా. అట్లాంటి వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా మన దగ్గర నుంచి వెళ్తూనే ఉంటారు, చేసుకుంటూ ఉన్నారు. బాగుంది. బేసిక్గా మీరు యాక్టర్, అలాగే అకాడమీలో డైరెక్షన్ కోర్స్ కూడా అందిస్తున్నారు. మీ ఫ్యూచర్లో మీ డైరెక్షన్లో ఏమైనా సినిమాలు వచ్చే అవకాశం ఏమైనా? నా డైరెక్షన్లో సినిమాలు వచ్చే ఛాన్సెస్ లేవండి. నాకు అంత శక్తియుక్తులు లేవు. నేను యాక్టర్గానే యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాను. డైరెక్షన్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ వేరే డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్షన్ నేర్చుకొని వాళ్ళు కూడా డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, సినిమా డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇస్తారు ట్రైనింగ్, డైరెక్షన్. మీకు డైరెక్టర్ కావాలని ఏమి లేదు? మన వల్ల కాదు. యాక్టింగ్ అనేది చాలా హ్యాపీ. డైరెక్షన్ అనేది 24 క్రాఫ్ట్స్ మీద ఫుల్ గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్షన్ చేయగలుగుతారు. లేని వాళ్ళు ఏంటంటే ఊరికేదో డైరెక్షన్ అంటే మానిటర్ ముందు కూర్చొని, ఆ యాక్షన్ అంటే వాళ్ళు ఏదో చేసేస్తారు, కట్ అంటే వాళ్ళు చేస్తారు, డైరెక్టర్ అని చెప్పి అందరూ ఆకాశానికి ఎత్తారని కొంతమంది ఫీలింగ్లో ఉంటారు. కానీ డైరెక్టర్ జాబ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిస్కీ జాబ్. అంటే మొత్తం వెయిట్ అంతా డైరెక్టర్ మోయాలి కదండి. సినిమా బయటికి తెచ్చేసరికి చుక్కలు కనపడతాయి. మనకి అంత లేదు. మీ అకాడమీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి, యాక్టింగ్ స్టూడెంట్స్కి
యాక్టింగ్ అంటే ఇది అని చెప్పాల్సి ఒక డిఫైన్ చేయాల్సి వస్తే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అంటేనండి, మనం ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ క్యారెక్టర్ లాగా ప్రవర్తించడమే యాక్టింగ్. అర్థమవుతుందా? ఈజీ మెథడ్ వచ్చేసి మనకు ఒక బస్ కండక్టర్ లాగా క్యారెక్టర్ ఇచ్చారంటే యాజ్ ఇట్ ఈస్గా కండక్టర్ ఎలా ప్రవర్తిస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా అరుస్తాడు, ఇవన్నీ అబ్జర్వేషన్ ద్వారా మనం కొంత గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రాక్టీసుల ద్వారా, వీటన్నిటి ద్వారా మనం చేయాల్సి ఉంటుంది. యాక్టింగ్ అంటే నథింగ్ బట్ మైండ్, బాడీ, వాయిస్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మన మేకప్ అండ్ కాస్ట్యూమ్స్, వీటి ద్వారా మనం ఏదైతే చేస్తామో, వేరే క్యారెక్టర్ లాగా మనం భ్రమింపజేస్తాము, అదే యాక్టింగ్. సింపుల్గా చెప్పాలి అని అంటే. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్ యాక్టింగ్? మా గురువు గారు రాజశేఖర్ పాండే గారు అండి. సార్ వచ్చేసి జంధ్యాల గారు, సుత్తి వీరభద్రరావు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళంతా ఒక ట్రూప్ లాగా అప్పట్లో థియేటర్స్ చేసేవాళ్ళు అనమాట. ఆ రాజశేఖర్ పాండే గారి దగ్గర నేను పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంకా 15 years పాటు ఇండస్ట్రీలో రకరకాల క్యారెక్టర్లు చేసి ఆ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు స్టూడెంట్స్కి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు చేసిన రోల్స్లో మీకు ఏది కష్టం అనిపించింది? మీరు రోల్స్ కోసం బాగా కష్టపడాల్సి వచ్చిన రోల్ ఏదైనా ఉందా? కష్టపడాల్సి వచ్చిన రోల్ అయితే నాకేమీ పెద్ద అనిపించలేదండి. ఏం లేదు, అన్నీ ఎంజాయ్ చేస్తాను నేను. క్యారెక్టర్ ఏదైనా సరే ఎంజాయ్ చేస్తూ చేస్తే హ్యాపీగా ఉంటుంది. అంటే ఎంజాయ్ చేస్తుంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను. కష్టంలాగా ఫీల్ అయితే కష్టంలాగే ఉంటుంది. ఏది కష్టం లేదు, అన్ని కష్టమైన రోల్స్ కూడా ఇష్టంగా చేశాను. మీరు ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, అల్లు అర్జున్ గారితో, మహేష్ బాబు గారితో, ఇప్పుడు రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారితో వర్క్ చేశారు. వీళ్ళ గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలి. ఎన్టీఆర్ గారు అల్టిమేట్ అండి. యాక్టింగ్లో మీరు ఇది కావాలి అని అంటే అడగటమే ఆలస్యం, వచ్చేస్తుంది అంతే. ఏం మూవీస్ చేశారు ఎన్టీఆర్ గారితో? ఎన్టీఆర్ గారిది ఫస్ట్ యమదొంగ, తర్వాత వచ్చేసి జైలో కూర్చారు. యమదొంగ చేసేటప్పటికి అప్పుడు నేను నా రెండో సినిమానే యమదొంగ. విలన్ పక్కన ఉంటాను, రౌడీలా ఫస్ట్. కానీ ఎందుకో రాజమౌళి గారికి ఫస్ట్ డేనే అట్రాక్ట్ చేశాను నేను. అట్రాక్ట్ చేస్తే ఫస్ట్ డేనే, తమ్ముడు నీ పేరేం పేరు? వినోద్. వినోద్ నువ్వురా, ముందుకురా, ఇక్కడ ముందు నిలబడు అని చెప్పేసి ఎన్టీఆర్ గారితో ఫేస్ టు ఫేస్ కొన్ని సీక్వెన్స్లు అవి పెట్టేసరికి అబ్బా నేను ఈ దెబ్బతోటి అయిపోయానులే అనుకున్నా. అంటే మిగతా వాళ్ళందరూ కూడా జలస్ ఫీల్ అయ్యారు. అప్పటి వరకు మేము 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఇప్పుడు మా పేరు కూడా అడగలేదు సార్. నువ్వు నీలో ఏదో స్పార్క్ ఉంది, అడిగారు సార్ అంటే నువ్వు నెక్స్ట్ సినిమాకి వెళ్ళి కలు, మంచి ఇది ఉంటుంది అని. అప్పుడు నాకు చాలా భయం, మొహమాటం, సిగ్గు ఇట్లాంటివన్నీ ఉండేవి. అందుకని నేను వెళ్ళి కలవలేదు. మళ్ళీ ఆయన డైరెక్షన్లో చేసే అదృష్టం ఫ్యూచర్లో ఉందనుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు వెరీ డెడికేటెడ్ యాక్టర్ అండి. చూసాను, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో ఆయన కాంబినేషన్లో ఒక సీన్ చేశాను. సీన్ చేస్తుంటే ఎలా ఉందంటే, అప్పటి వరకు ఎలా ఉన్నాడు అనేది పక్కన పెడితే ఒక్కసారి సెట్లోకి ఎంటర్ అయ్యాడు. సెట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అదే మూడ్లో ఉంటారు. అది ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ మూడ్ని మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆ క్యారెక్టర్ చేసి మళ్ళీ వచ్చి మానిటర్ దగ్గర చూసుకొని బాగుందా లేదా, డైరెక్టర్ ఓకే సార్ అన్నా సరే, లేదు ఇక్కడ ఏదో ఇంకొంచెం చేయొచ్చు అనిపిస్తుంది, కొంచెం చేస్తానంటే ఇంకో 1 more చేస్తాను, సరే చేయండి అని అంటే అద్భుతం వస్తుంది అనమాట. అంతే. అదే మామూలు ఆర్టిస్టులు అయితే అమ్మాయి టేక్ అయిపోయింది, మళ్ళీ మనకి టెన్షన్ లేదు ఇంకా అన్న ఫీలింగ్లో ఉంటారు. అట్లా ఉండదు అనమాట. పర్ఫెక్షన్ కోసం వెరీ డెడికేటెడ్. డ్యాన్స్లో కూడా మనకి అల్లు అర్జున్ గారు ముందుగానే ప్రిపేర్ అయ్యి 4-5 రోజులు, వారం రోజులైనా సరే ప్రిపేర్ అయ్యి దాన్ని పర్ఫెక్ట్గా వచ్చే వరకు కష్టపడి చేస్తారు. అది గ్రేట్ థింగ్ అది అసలు. మహేష్ బాబు గారితో డైరెక్ట్గా నేను చేయలేదు. డైరెక్ట్గా చేయలేదు అంటే భరత్ అని నేను సినిమాలో చేశాను, కానీ ఆయన లేని క్యారెక్టర్ నేను చేశాను, ఆయన లేకుండా. అసలు భరత్ అని నేను
సినిమా చేయటమే నా ఆచార్య సినిమాకి రావటానికి కారణమైంది. ఓకే. భరత్ అని నేను సినిమాలో నాకు ఒక 2-3 క్యారెక్టర్స్ అనుకున్నారు ఫస్ట్. ఓకే. అనుకుంటే అవి నాకు వేరే వీటి వల్ల, అంటే అప్పటికి వేరే మహానుభావుడు అనే సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు గడ్డం గిడ్డం ఉంది, వీళ్ళేమో క్లీన్ షేవ్ కావాలన్నారు. ఓకే. దాంతో అది చేయలేకపోయాను. ఆ తర్వాత ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తారా అని. అరే చిన్నదో కిందదో ఏదైనా పర్వాలేదండి, ముందు కొరటాల శివ గారి కళ్ళల్లో పడాలి, మహేష్ బాబు గారి సినిమా చేస్తానని చెప్పేసి చేశాను. అలా చేసినందుకు సింగిల్ టేక్లోనే చేసేసరికి అరే ఇతను భలే ఈజీగా చేసేసాడే, బాగుందా ఇతను అని అన్నాడు. వెళ్ళేటప్పుడు కొరటాల శివ గారితో సార్ ఒక ఫోటో తీసుకుంటాను సార్ మీతో అని అడిగితే ఏం పేరు నీ పేరు? వినోద్ సార్. వినోద్ చాలా బాగా చేసావా, ముందే గెలిస్తే మంచి క్యారెక్టర్ ఇచ్చేవాడిని కదా అన్నాడు. సార్ ఆల్రెడీ అనుకున్నాం కానీ అవ్వలేదు సార్, నెక్స్ట్ టైం కలవండి మంచి క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇచ్చారు. ఆచార్యులు మంచి క్యారెక్టర్. రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు, ఎలా అనిపించింది రీసెంట్గా? అంటే ఆయన ఎలా? రామ్ చరణ్ గారు ఎంత హంబుల్గా ఉన్నారంటే అసలు యాక్చువల్లీ అసలు మాటలు వచ్చా రావా అన్న ఫీలింగ్ ఉంటుంది. సెట్లో చూస్తే అసలు మాట్లాడరు. చిరంజీవి గారు ఉన్న సరదాగా జోకులు వేస్తూ ఉంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఆ రామ్ చరణ్ గారు మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటారు. నాన్నగారిని గమనిస్తూనే ఉంటారు. ఆయన ఏం చెప్తే అదే. ఆయన దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు అంత నేర్చుకుంటూ ఉంటారు. డౌన్ టు ఎర్త్ క్వాలిటీ అనేది అందరికి రాదు. గ్రేట్. చిరంజీవి గారు అసలు చిరంజీవి గారి గురించి చెప్పేది ఏముందండి. చిరంజీవి గారితో ఫస్ట్ డే ఫస్ట్ సీనే మా మీద జరిగింది. చిరంజీవి గారికి నాకు కాంబినేషన్లో జరిగింది. జరిగినప్పుడు అసలు యాక్చువల్లీ నేను చాలా భయపడ్డాను స్టార్టింగ్లో. అంటే ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి చేసినా సరే ఏదో ఒక తెలియని భయం. మెగాస్టార్ గారితో చేయడం అంటే ఫేస్ టు ఫేస్ డైలాగ్ అంత ఈజీ అండి కాదు కదా. అట్లా చేస్తుంటే వినోద్ ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను కూడా ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయ్యి డైలాగ్ చెప్పు బాగా వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం, ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. దాంతో సాఫీగా జరిగిపోయింది. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్లో ఎవరి డైరెక్షన్లో కంఫర్టబుల్గా అనిపించింది, వాళ్ళతో మరిన్ని సినిమాలు చేయాలని అనిపించింది? ఇప్పుడు వరకు చేసిన డైరెక్టర్స్ ఇప్పుడు వరకు చేసిన వాళ్ళలో అంటేనండి పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా మందితో చేశాను. వివి వినాయక్ గారు నా ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా రాజమౌళి గారు, తర్వాత వచ్చేసి త్రివిక్రమ్ గారితో చేశాను, కొరటాల శివ గారితో చేశాను, బాబీ గారితో చేశాను. అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్సే. అందరూ మామూలు వాళ్ళు కాదు అసలు. అందరూ గ్రేటెస్ట్ పీపుల్. ఎవరికి కూడా ప్రౌడ్ కానీ ఒక ఇది కానీ అట్లా లేదు. ఎవరు హార్ష్గా ఉండటం అట్లాంటి సిచ్యువేషన్ లేదు. చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వర్క్ చేయించుకుంటారు. అందరిలోకి కూల్గా నాకు కొరటాల శివ గారు బాగా నచ్చారు. అసలు నవ్వుతూ బాగా మాట్లాడతారా, నవ్వుతూ మాట్లాడు. నేను వెళ్ళి సార్ అని పలకరించిన సరే అమ్మ చెప్పు అని చెప్పి అంటారు. అంటే ఆ ర్యాపో ఉంటే ఏమవుతుందంటే ఆర్టిస్ట్కి హ్యాపీగా ఉంటుంది. అట్లా. మీరు హీరోగా చేసిన మొదటి సినిమా? నేను హీరోగా చేసిన మొదటి సినిమా లవర్ బాయ్ అనే మూవీలో చేశాను, వన్ ఆఫ్ ది హీరోగా చేశాను. ఆ తర్వాత మా తల్లి అని ఒక సినిమా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చంద్రోదయ్, నెక్స్ట్ ఇది నా సెల్ఫీ, నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ల్యాంప్. 5 మూవీస్లో ఇది నా సెల్ఫీ రిలీజ్ అయింది, లవర్ బాయ్ రిలీజ్ అయింది. చంద్రోదయం ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి అది స్టాప్ అయిపోయింది. మా తల్లి అనే సినిమా కూడా అయిపోయి అట్లా ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ల్యాంప్ రిలీజ్కి రెడీగా ఉంది. డేట్ ఇంకా రాలేదు. తెలుసు కదా మీకు, చిన్న సినిమాలు అని అంటే ఇదిగో అనుకుంటాం, ఈ లోపే మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది, పెద్ద సినిమాలు రావడం, మళ్ళీ అది అట్లా లేట్ అయిపోతాం. అంతే, త్వరలో వస్తుంది. బాగా వచ్చింది సినిమా కూడా, బాగుంది. ఇంకా చూడాలి. కొత్త సినిమాలు కూడా వేరే స్టార్ట్ అయ్యి ఉన్నాయి లీడ్ రోల్స్లో, చూడాలి. ప్రజెంట్ ఏ మూవీస్లో వర్క్ చేస్తున్నారు?
ప్రజెంట్ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు లీడ్ రోల్లో ఒక సినిమా చేస్తున్నారు. Okay. ఆ తర్వాత వచ్చేసి నవీన్ పోలిశెట్టి గారు అనుష్క గారి కాంబినేషన్ యూవి క్రియేషన్స్ ఒక Okay. సినిమా ఉంది. దాంట్లో నవీన్ పోలిశెట్టి గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత రీసెంట్గా డైరెక్టర్ నీలకంఠ గారి సినిమా ఒకటి చేశాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక వెబ్ సిరీస్ చేశాను, రెక్కీ అని, ఓకే. G5 వస్తుంది. ఇట్లా ఇవి నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. రీసెంట్గా చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చాయి చూసారు కదా, ట్రిపుల్ ఆర్ కానీ, కేజీఎఫ్ కానీ, పుష్ప. ఏ మూవీ మీకు బాగా నచ్చింది రీసెంట్గా వచ్చిన? నాకు ఫ్రాంక్గా చెప్పుకుంటారా? చెప్పండి. మీకు అన్ని ఇప్పుడు ఆ సినిమా పేరు కూడా మీరు చెప్పలేదు, కానీ నాకు అఖండ బాగా నచ్చింది. అఖండ. ఓకే. అఖండ బాగా నచ్చింది అని అంటే నీకు ప్రతి మూమెంట్లో ఒక ఒక ఊపు ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. అవును. మీరు చూడండి సినిమా అఖండ ప్రతిసారి ఒక విజిల్స్ దాని అవును. మిగతా అన్ని ఎలా అంటే అలా వెళ్తూ ఉంటాయి. అఖండ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. అఖండ. బాలయ్య బాబు గారి Yeah, పవర్ ప్యాక్ dialogues. పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా లేదు. ఓపెనింగే ఆయన యాక్షన్ అంటంతో ఎద్దొచ్చేసి అలా కుమ్ముతూ లేస్త చూడండి. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గూస్ బంప్స్. ఇంకా అక్కడి నుంచి ఇంకా సినిమా అయిపోయేంత వరకు ఇక్కడ ఇదే. Goosebumps. మీకు ఎలా ఉంది ఆ సినిమా? బాగా నచ్చింది సార్. ఒక ఓకే. సినిమా ఉంది. దాంట్లో నవీన్ పోలిశెట్టి గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత రీసెంట్గా డైరెక్టర్ నీలకంఠ గారి సినిమా ఒకటి చేశాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక వెబ్ సిరీస్ చేశాను, రెక్కీ అని, ఓకే. G5 వస్తుంది. ఇట్లా ఇవి నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. రీసెంట్గా చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చాయి చూసారు కదా, ట్రిపుల్ ఆర్ కానీ, కేజీఎఫ్ కానీ, పుష్ప. ఏ మూవీ మీకు బాగా నచ్చింది రీసెంట్గా వచ్చిన? నాకు ఫ్రాంక్గా చెప్పుకుంటారా? చెప్పండి. మీకు అన్ని ఇప్పుడు ఆ సినిమా పేరు కూడా మీరు చెప్పలేదు, కానీ నాకు అఖండ బాగా నచ్చింది. అఖండ. ఓకే. అఖండ బాగా నచ్చింది అని అంటే నీకు ప్రతి మూమెంట్లో ఒక ఒక ఊపు ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. అవును. మీరు చూడండి సినిమా అఖండ ప్రతిసారి ఒక విజిల్స్ దాని అవును. మిగతా అన్ని ఎలా అంటే అలా వెళ్తూ ఉంటాయి. అఖండ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. అఖండ. బాలయ్య బాబు గారి Yeah, పవర్ ప్యాక్ dialogues. పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా లేదు. ఓపెనింగే ఆయన యాక్షన్ అంటంతో ఎద్దొచ్చేసి అలా కుమ్ముతూ లేస్త చూడండి. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గూస్ బంప్స్. ఇంకా అక్కడి నుంచి ఇంకా సినిమా అయిపోయేంత వరకు ఇక్కడ ఇదే. Goosebumps. మీకు ఎలా ఉంది ఆ సినిమా? బాగా నచ్చింది సార్. మీ ఫిలిం అకాడమీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కానీ, జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కానీ మీరు ఏం చెప్తారు అంటే మీ ఫిలిం అకాడమీ గురించి? అచ్చా అట్లా అంటారా? ఫిల్మ్ అకాడమీ గురించి నేను ఒకటే చెప్తానండి. ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. ఫిల్మ్ అకాడమీ మేము యాక్టింగ్ నేర్పిస్తాం అనే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. కానీ ప్రజెంట్ ఫామ్లో ఉన్న ఆర్టిస్ట్ నేర్పిస్తున్న ఇన్స్టిట్యూట్స్ మాత్రం లేవనే చెప్పాలి. ఓకే. నేను నేర్పిస్తున్నాను, ఇంకా మిగతా అంతా ఏంటంటే యాక్టింగ్ నేర్పిస్తారేమో, కానీ రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి రావాలి అని అంటే రియల్ టైంలో చేసిన ఆర్టిస్టు, రియల్ టైంలో చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ నేర్పించడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజెంట్ సినారియో ఏంటి అనేది, డైరెక్టర్స్ ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, కెమెరా ముందు ఎలా యాక్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మన ఫిల్మ్ అకాడమీలో అది ఉంది. ప్లస్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఎక్కడ ఉంది, ఎన్ని అకాడమీల్లో గ్రీన్ మ్యాట్ స్టూడియోలు ఉన్నాయి, ఎడిట్ సూట్ ఉంది, క్లాస్ రూమ్ ఉంది, ఇంకా ఫుల్ క్యాస్టింగ్ సపోర్ట్. 1 year పాటు క్యాస్టింగ్ సపోర్ట్ ఇస్తానే ఉంటాను, అది కూడా ఫ్రీగా. డబ్బులు ఏం తీసుకోను. మామూలుగా క్యాస్టింగ్ సపోర్ట్ చేస్తే 10% 20% తీసుకునే పరిస్థితులు ఉన్నాయి బయట. కానీ నేను ఏం తీసుకోకుండానే ఫ్రీగా క్యాస్టింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాను. మీరు ఎన్ని సినిమాలు చేసుకుంటారో మీ ఇష్టం. అది రియల్ టైం ఓరియంటెడ్గా నేను కెమెరాతో షూట్ చేస్తూ నేర్పిస్తాను వాళ్ళకి. ఇది ఇలా చేస్తున్నారు చూసుకోండి, మీరు చేసే లోపాలు ఇవి, ఈ స్టాండింగ్ పొజిషన్స్ బాగలేవు, మూమెంట్స్ బాగలేవు, మీ లుక్స్
ఇట్లా చేయండి, ఇది చేయండి, మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇలా టర్న్ అవ్వండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయిస్తూ నేర్పిస్తాను అనమాట. స్క్రిప్ట్లు ఉంటాయి నా దగ్గర, స్క్రిప్ట్లు చేయిస్తూ నేర్పిస్తాను. అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, వినోద్ ఫిల్మ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా. ఆ యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్న స్కిట్లు లాగా చేయించి వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను. అవి బయటికి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎంతోమంది చూస్తూ ఉంటారు, వాటిని షేర్ చేసుకుంటూ ఉంటారు. నచ్చితే అలా కూడా పాపులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు అన్ని రకాలుగా ఎంతవరకు మనం చేయొచ్చో అంతవరకు చేస్తాము. అంటే యాక్టింగ్ నేర్పిస్తాను, ఫోటోషూట్ చేయిస్తాను ఇక్కడే, తర్వాత వీడియో షూటింగ్ చేపిస్తాను, యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ షూట్ చేస్తాం, అలాగే క్యాస్టింగ్ సపోర్ట్ ఇస్తాం. ప్లస్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావడానికి రియల్ టైంలో కెమెరా తోటి ప్రాక్టికల్ వర్క్లు ఇవన్నీ చేపిస్తాం. ఇన్ని చేపించిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాడు గ్యారంటీగా సక్సెస్ అవ్వక ఏమవుతాడు? సక్సెస్ పర్సెంటేజ్ కూడా మా దగ్గర అందుకే ఎక్కువ ఉంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ నేర్చుకున్న ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ కూడా బయట వర్క్ చేసుకుంటున్నారు. అట్లా. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ అంటే తెలుగులో అయితే ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ గారు చాలా బాగా నచ్చుతారు నాకు. ఇంకా బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, చెప్పేది ఏం లేదు, చాలా మహానటులు చాలా మంది ఉన్నారు, అందరి లిస్ట్ చెప్పలేము. ఫైనల్గా ఈ అమీర్పేటలోనే కాకుండా వేరే ఏ ప్లేస్లో బ్రాంచెస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే బ్రాంచెస్ పెట్టే ఆలోచన లేదు. ఓన్లీ ఈ అమీర్పేటలోనే ఇంకా కొంచెం పెంచాలి అనేది ఆలోచన. ప్లస్ మా దగ్గర ఇంకొక బెనిఫిట్ ఏంటంటేనండి, ఒకే బ్యాచ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకొని నేను తక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకొని ఒక బ్యాచ్కి 6-7 మెంబర్స్ని అట్లా తీసుకొని వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ లాగా మనం నేర్పిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి తన పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. 20 మంది 30 మంది ఉన్నారనుకోండి, అందరికీ చేసే ఛాన్స్ రాదు కదా ఒక ఉండే 2 గంటల టైంలో. అదే మన దాంట్లో ఏంటంటే ఉండే 6 మెంబర్స్ తోటి మనం ప్రాక్టికల్స్ చేయించడానికి కానీ దానికి అంతటికీ ఛాన్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నా దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉందండి. ఆన్లైన్ ట్రైనింగ్లో యూఎస్ నుంచి కూడా నాకు అటెండ్ అవుతున్నారు స్టూడెంట్స్. యూఎస్ నుంచి కూడా ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నాను నేను. వాళ్ళు అక్కడ యాక్టింగ్ చేసి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో అటెండ్ అయ్యి నేర్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు కానీ బాగా లాంగ్ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే వినోద్ ఫిలిం అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు, కానీ డిస్టెన్స్ బట్టి రాలేను. అదే అంటున్నాను, అందుకనే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది. ఆన్లైన్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఆన్లైన్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం కుదిరినప్పుడు ఇక్కడికి వచ్చిస్తే అప్పుడు వాళ్ళతో వీడియో ప్రాక్టికల్స్ అవి చేయిస్తాం, ఇబ్బంది ఏమి ఉండదు. ఫైనల్గా ఫిలిం ఆస్పిరెంట్స్కి మీరేం చెప్తారు? ఆస్పిరెంట్స్కి నేను ఒకటే చెప్తానండి, కొత్తగా వచ్చేవాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ఇండస్ట్రీ ఏదో పూలబాట, నేను రాగానే అవకాశాలు ఇచ్చేస్తారు, ఆ కృష్ణానగర్లో ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరగగానే నాకు అవకాశాలు ఇచ్చేస్తారేమోనన్న ఫీలింగ్లో చాలామంది పాపం కుర్రోళ్ళు ఉంటారండి. అంత ఈజీ కాదు, ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్కి అప్లై చేయాలి అని అంటే ఒక 10,000-15,000 రూపాయల జాబ్ అయినా సరే దానికి 100 మంది ఇంటర్వ్యూకి వచ్చే పరిస్థితి ఉందండి. వాళ్ళల్లో అనేక రకాల స్కిల్స్, అనేక రకాల టెస్టులు చేసిన తర్వాత ఒక పర్సన్ని వాళ్ళు పిక్ చేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక క్యారెక్టర్ ఉందంటే దానికోసం 100 మంది పోటీలు పడతా ఉంటారు. 100 మంది పోటీలు పడ్డప్పుడు నీకు ఆ క్యారెక్టర్ మీ దాకా రావాలి అంటే వాళ్ళు ఎన్ని ఫిల్టర్లు చేస్తారు అర్థం చేసుకోండి. మీరు అందంగా ఉండుండొచ్చు కాక, అందంగా ఉన్నా సరే మీరు ఎన్ని రకాలుగా యాక్టింగ్ చేయగలుగుతారు, ఆ క్యారెక్టర్కి మీరు అసలు సూట్ అవుతారా లేదా, తర్వాత మీలో ప్రొఫెషనలిజం ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకొని మీరు బాగా చేస్తున్నారు, అద్భుతాలు చేయగలుగుతారు అనుకున్నప్పుడు మాత్రమే మీకు అవకాశాలు ఇస్తారండి. అది కూడా చిన్న చిన్నగా ఏవో కొన్ని క్యారెక్టర్లు చేసిన తర్వాత నమ్మకంగా ఇతను చేయగలుగుతాడు అనుకున్నప్పుడు పెద్ద క్యారెక్టర్లు ఇస్తారు. అప్పుడు దాకా మాత్రం అంత ఈజీగా నమ్మి చేసే పరిస్థితి లేదు. నేను ఒక్కటి అడుగుతానండి, ఇప్పుడు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగా చేయలేక ఫెయిల్ అయితే నష్టం ఎవరికి? ప్రొడ్యూసర్కే కదా.
ప్రాబ్లం ఎవరికి? డైరెక్టర్కే కదా. అలాంటప్పుడు మనకి ఎందుకు ఇస్తారు అవకాశం? తర్వాత నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. మిమ్మల్ని నమ్మి మీ పేరెంట్సే అనుకోండి, మిమ్మల్ని నమ్మి మీ పేరెంట్స్ మీ మీద ఎంత పెట్టుబడి పెట్టగలుగుతారు చెప్పండి. అంటే సపోజ్ ఒక 10 లక్షలు పెట్టి ఏదైనా మిమ్మల్ని హీరోగా లాంచ్ చేయగలుగుతారా? అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేదు కదా. అట్లాంటప్పుడు మీ పేరెంట్సే నీ మీద ఒక 10 లక్షలు కాదు, 1,00,000 కూడా పెట్టుబడి పెట్టడానికి రెడీగా లేనప్పుడు, అంటే ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి మిమ్మల్ని పెట్టి ఒక ₹1 కోటి పెట్టి సినిమా ఎందుకు తీస్తాడండి? ఆలోచించండి, లాజిక్ అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా సరే ట్రైనింగ్ మస్ట్. ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్టులుగా నిలబడగలుగుతారు. ఆ ట్రైనింగ్ ఎలాగైనా తీసుకోండి. మీరు నాటకాల్లో చేయండి, ఇన్స్టిట్యూట్లో వచ్చి నేర్చుకోవాలని ఏం లేదు. నాటకాల్లో ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేసి రావచ్చు. అదే ఇన్స్టెంట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. అంటే మేమేం చేస్తామంటే డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పి మీ టైంని మనీని సేవ్ చేస్తాం మేము. తర్వాత ఫ్రాడ్ వాళ్ళు చాలామంది ఉంటారు, సంస్థలు పెట్టి మేము ఇట్లా అవకాశం ఇస్తాం, అట్లా అవకాశం ఇస్తాం, ₹1,00,000 తెచ్చుకో, 2 లక్షలు తెచ్చుకో, నువ్వే హీరో, ఇట్లాంటి మాటలు చాలా చెప్తుంటారండి. అవన్నీ జరిగే పనులు కాదు. వాటన్నిటి నుంచి నివారించుకోవటానికి కూడా మాలాంటి ఇన్స్టిట్యూషన్స్, మాలాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీకు సహాయపడతాం. మేము మీకు మెంటర్స్ లాగా ఒక వెన్నుదన్నుగా నిలిచి ఇది కరెక్ట్ కాదు, మీరు ఇది వెళ్ళకండి, ఇట్లా దీనికి ఈ రూట్లో మీరు వెళ్ళండి అని చెప్పే బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి మీరు నష్టపోరు, లాభపడతారు. మీ టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది. అర్థం చేసుకోండి, ఓకేనండి. జనరల్గా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమన్నా అని అడిగారండి నన్ను. కొత్త వాళ్ళకి ఎవరు జాబ్ ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందండి మాకు అని మనం చాలా వినుంటాం. మీకు అలా ఎదురైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో కూడా అదే అడుగుతారు, మీరు ఏమైనా చేశారా ఇంతకుముందు అని అడుగుతారు. మీరు ఏమైనా చేశారా ఇంతకుముందు అని అడిగితే అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎవరు అవకాశం ఇవ్వకుండా మీ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందండి అని మీరు అడగవచ్చు. ఇన్స్టిట్యూషన్లో ఆ అవకాశం ఉంటుంది మీకు. మేమే కొన్ని వీడియోస్ అవి చేస్తాం కాబట్టి మీకు ఏమవుతుందంటే, ఇదిగోండి నేను చేసిన వీడియో, ఇది నేను నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, నేను నా డైలాగ్ డెలివరీ ఇలా ఉంటుంది, నా టైమింగ్ ఇలా ఉంటుంది అని అన్నిటినీ చూపించుకోగలిగే పరిస్థితులు ఉంటాయి. మేము సరిదిద్దుతాం మిమ్మల్ని, ఓకేనండి. అట్లాంటి పరిస్థితులు ఉంటాయండి. తర్వాత అఫ్కోర్స్ మీరు వజ్రమే అయి ఉండొచ్చు, మీ లోపల చాలా టాలెంట్ దాగి ఉండొచ్చు, నేను ఆల్రెడీ టాలెంటెడ్ అండి అని. కానీ దాన్ని ఎలా ప్రదర్శించుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. వజ్రాన్ని కూడా, ముడి వజ్రాన్ని చూస్తే ఇలా ఒక రాయిలాగా ఉంటుంది, దాన్ని పాలిష్ చేసి సానబట్టి అన్ని షేప్స్ తయారు చేసి దాంట్లో పెడితే కోట్ల విలువ కలుగుతుంది. అలాగే నీలో నిజంగా టాలెంట్ కనుక ఉంటే ఆ టాలెంట్ని మేము సానబెడతాం, ఎలా షో చేయాలో, ఎలా ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవాలో నేర్పిస్తాం. దానివల్ల నీ విలువ ఎన్నో 100 రెట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆలోచించుకోండి, సరిగ్గా స్టెప్ తీసుకొని సరైన ఇన్స్టిట్యూషన్ ఎంచుకొని వెళ్ళటమే తెలివైన మనుషులు చేసేటువంటి పని. అర్థం చేసుకోండి, ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? ఇంటర్వ్యూ బాగా అనిపించింది. తర్వాత మీ ఛానల్ వాళ్ళకు కూడా చదువు మాట. ఏం ఛానల్ అన్నారు? మన తెలుగు మీడియా. మన తెలుగు మీడియా. మన తెలుగు మీడియా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ మన తెలుగు మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో అద్భుతమైన ప్రోగ్రాములు, మంచి మంచి యూస్ఫుల్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఆదిత్యనాథ్ గారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆల్ ది బెస్ట్ ఆదిత్యనాథ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. I'm waiting for your movies. Okay.